వెల్కమ్ టు ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్ర. ఈ వారం ఇమ్యూనిటీ మంత్ర యోగ సూత్రలో గొంతుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ఎటువంటి యోగాసనాలు చేస్తే శరీరానికి బాగా ఉపయోగపడతాయో చూస్తూ ఉన్నాం కదండి. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము ఆర్ధ చక్రాసనము. ఈ ఆర్ధ చక్రాసనాన్ని మనము గొంతుకి సంబంధించిన సమస్యలకి ఎలా వాడాలి, అలా వాడితే మనకు ఏ విధంగా లాభం కలుగుతుంది అనే దానిపై చర్చిస్తూ ఈ ఆసనాన్ని మనము చేయబోతున్నాము. ఆర్ధ చక్రాసనంలో మనము ఈ విధంగా తలని వెనకాలకి తీసుకెళ్తాము. అలా తీసుకెళ్లడం వలన ఈ యొక్క గొంతు ప్రదేశంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. అలానే అక్కడ ఉన్నప్పుడు మనము గొంతు మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేయడము, ఈ యొక్క గొంతు ఏరియాని ముందుకి అనడము చేసినట్టయితే మన గొంతు ఏరియాపై ఇంకా ఎక్కువ ప్రభావం పడవచ్చు. చక్రాసనంలో అన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయని అంటాము. అందుకే దాన్ని చక్రాసనం అని అంటాము. అందులో భాగంగా విశుద్ధ చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ గొంతు చాలా ఇంపార్టెంట్ ప్రదేశంలో ఉంటుంది. అందుకే గొంతుకి సంబంధించిన ఆసనాలలో ఈ యొక్క చక్రాసనాన్ని మనము జాయిన్ చేశాము. ఈ ఆసనము ఏ విధంగా చేయాలో చూస్తూ ఏ విధంగా మనకు ఈ ఆసనము పనిచేస్తుందో దానిపై చర్చిస్తాము. ముందుగా మనము వీపుపై పడుకోవాలి. చక్రాసనము నార్మల్గా స్టార్టింగ్లో చేయకూడదు. సూర్య నమస్కారాలు చేయడము, స్టాండింగ్ ఆసనాలు చేయడము, దాని తర్వాత పొట్టపై ఉండే ఆసనాలు చేసి బ్యాక్ని బాగా దృఢంగా బలంగా చేసుకోవాలి. చేతులని ఈ విధంగా చేస్తూ ఉన్న ఆసనాలని బాగా చేసి భుజాలని కూడా బలపరుచుకోవాలి. వీలైతే గోముఖం ఆసనం లాంటి ఆసనాలని ఇక్కడ వార్మప్గా వాడొచ్చు. గోముఖాసనం లాంటి ఆసనాలు ఇక్కడ వాడినట్టయితే భుజాలు చాలా బలపడతాయి, భుజాలలో చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. వీటిని మనము వార్మప్ లాగా వాడి రెండు వైపులా వార్మప్ బాగా చేసుకోవాలి. దాని తర్వాత మనము ఈ ఆసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఈ చక్రాసనము ఒక బ్యాక్ బెండ్ కూడా. అందు గురించి బ్యాక్ బెండ్ ఆసనాలు, ధనురాసనము, ఉష్ట్రాసనం లాంటి ఆసనాలను కూడా చేసిన తర్వాత మనము ఆ అర్ధ చక్రాసనం చేసినట్టయితే చాలా మంచిది. అర్ధ చక్రాసనము, సేతుబంధాసనము కొద్దిగా దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ఇక్కడ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా బాగా వార్మప్ చేసిన తర్వాత మనము కావాలంటే సైడ్లో కూడా స్ట్రెచ్ అవ్వచ్చు. ఇలా సైడ్లో స్ట్రెచ్ అవ్వడం వలన శరీర సైడ్ భాగాలు కూడా బాగా వార్మప్ అయిపోతాయి. ఈ విధంగా మనము పరిపరి విధాలుగా ఆసనాలను చేసి దాని తర్వాత కూర్చునే ఆసనాలను చేయాలి. కూర్చునే ఆసనాలను చేసిన తర్వాత వీపుపై పడుకునే ఆసనాలలో సేతుబంధాసనం చేసి దాని తర్వాత ఈ చక్రాసనం లాంటి ఆసనాలు చేస్తే మనకు చాలా మంచిది. భుజాలు వీక్గా ఉన్న వాళ్ళు ఈ ఆసనము అంత ఈజీగా చేయలేరు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా పిడికలను బిగించి మోచేతులని మ్యాట్పై పెట్టేసి డాల్ఫిన్ పాస్చర్ని కూడా చేయండి. డాల్ఫిన్ పాస్చర్ చేసిన తర్వాత మనము చక్రాసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనము ఆసనంలో వెళ్దాము. నెమ్మదిగా వీపుపై పడుకోండి. అన్ని ఆసనాలు చేసిన తర్వాత వీపుపై పడుకొని కోర్ని కూడా బాగా ఎంగేజ్ చేసి దాని తర్వాత మనము ఈ విధంగా సేతుబంధాసనంలో వెళ్దాము. సేతుబంధాసనంలో పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ తొడలని యాక్టివేట్ చేస్తూ ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ మన థ్రోట్ బాగా కాంట్రాక్ట్ అవుతుంది. ఈ యొక్క ఆసనం కూడా ప్రిపరేషన్ అయిన ఆసనాలలో ఒకటైనా ఈ యొక్క ఆసనం కూడా మన గొంతు ఏరియాని బాగా ప్రిపేర్ చేస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి.
గొంతు ఏరియాపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈ విధంగా గడ్డాన్ని దగ్గరికి తీసుకొచ్చేసి చేతులను తొడపై పెట్టి మళ్ళీ ఆసనంలో వెళ్దాము. గొంతులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈ విధంగా పృష్ఠభాగాలను పైకి లేపుతూ ఈ యొక్క మెడ భాగంలో ఉండే కండరాలన్నింటినీ కాంట్రాక్ట్ చేస్తూ మనము పైకి కిందికి వస్తున్నాము. మళ్ళీ ఇంకోసారి చేయాలి. కిందికి వచ్చేసేయండి. కావాలంటే మన మెడ కింద ఒక బెడ్షీట్ని పెట్టి కూడా ఈ ఆసనాన్ని చేసినప్పుడు మనకు మెడ కింద బెడ్షీట్ని పెట్టి కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే ఇవన్నీ వార్మప్ ఆసనాలే. ఇప్పుడు మనము చేసే ఆసనము అర్ధ చక్రాసనము. ఈ విధంగా హస్తాలని మ్యాట్ పై పెట్టండి. ఒక చేతి తర్వాత ఇంకో చేతిని ఇలా మ్యాట్ పై పెట్టేసి మోచేతులని దగ్గరగా తీసుకొని రావాలి. యాక్చువల్గా అరిచేతులని భుజాల కింద పెడితే మంచిది, కానీ అందరూ వ్యక్తులు ఇలా భుజాల కింద పెట్టలేరు. వాళ్ళు కొద్దిగా దూరంగా పెడతారు. అలా పెట్టి ముందు మనము పృష్ఠభాగాలని పైకి లేపి చేతులని గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా తలని కిందికి పెట్టండి. హస్తాలని బాగా కింద ప్రెస్ చేస్తూ ఇక్కడ తలని కింద పెట్టి పృష్ఠభాగాలని బాగా పైకి లేపాలి. గొంతులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా ఈ విధంగా కిందికి రావచ్చు. జనరల్గా ఈ విధంగా కిందికి రావద్దని నేను చెప్తూ ఉంటాను, కానీ ఇక్కడ తల బాగానే సపోర్ట్గా ఉంది కాబట్టి అతి సునాయాసంగా నెమ్మదిగా కిందికి రావాలి. వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా వెళ్ళొచ్చా లేదా చూస్తూ మీరు పైకి వెళ్ళండి. ఇదంతా మీ యొక్క మెడ ఇంకా గొంతు ఫ్లెక్సిబిలిటీపై ఆధారపడి ఉంది. మళ్ళీ హస్తాలని పైకి పెట్టేసి ఈ విధంగా తలని కింద పెట్టవచ్చు. చేతులని కింద ప్రెస్ చేస్తూ మోచేతులను దగ్గరికి తీసుకొని రావాలి. నెమ్మదిగా ఈ విధంగా కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేసేటప్పుడు చాలా నెమ్మదిగా రావాలి, లేదా మెడలో మనకు అతి తీవ్రంగా పెయిన్ వచ్చేలాగా పట్టేయవచ్చు. ఇలా ఆసనాన్ని చేసిన తర్వాత మనము మన మోకాళ్ళని ఈ విధంగా పొట్ట వైపు తెచ్చుకోవాలి. తెచ్చి గడ్డాన్ని ఈ విధంగా ఛాతి వైపు తీసుకెళ్ళాలి. ఆసనం ముందు ఇలా కాంట్రాక్ట్ చేసాము, ఆసనంలో ఉన్నప్పుడు ఇలా ఎక్స్పాండ్ చేసాము. ఆసనం తర్వాత ఈ విధంగా గడ్డం ఏరియాని, మెడ ఏరియాని కాంట్రాక్ట్ చేస్తున్నాము. ఈ అపానాసనంలో ఇదే విధంగా రిలాక్స్ అవ్వచ్చు. దీని తర్వాత మనము 2 కాళ్ళని ఈ విధంగా కుడివైపు చేస్తూ తలని ఎడమ వైపు చేసి మెడనిలో ఇంకా గొంతులో ఇంకా తీవ్రంగా స్ట్రెచ్ పడేలాగా ట్విస్ట్ చేయాలి. ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు అలానే రిలాక్స్ అవుతూ ఉండి మళ్ళీ మన మోకాలని ఆపోజిట్ వైపు చేసి తలని ఈ విధంగా కుడి వైపు చేద్దాము.
రెండో వైపు కూడా ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధచక్రాసనం. ఈ అర్ధచక్రాసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఇమ్యూనిటీ మంత్ర యోగా సూత్రాల్లో ఈ వారమంతా మనము గొంతుకి సంబంధించిన ఆసనాలపై చర్చించబోతున్నాము. ఈ వారమంతా మనము ఒకదాని తర్వాత ఒకటి ఇంటెన్సిటీని పెంచుకుంటూ ఆసనాలను చేశాము. ఏ విధంగా ఈ ఆసనం చేయాలో, ఈ ఆసనము ముందు తర్వాత చేసే చాలా వార్మప్స్ ఇంకా రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కూడా మన గొంతు సంబంధించిన ఏరియాపై బాగా పనిచేస్తాయి. వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాలని ఫోల్డ్ చేసి పెట్టాలి. ముందుగా మనము సేతుబంధాసనం చేద్దాము. సేతుబంధాసనం చేసే ముందు మన గొంతు చాలా మెడకి దగ్గరగా ఉండేలాగా చూసుకొని దాని తర్వాత పాదాలను కింద ప్రెస్ చేస్తూ నడుము భాగాన్ని పైకి లేపండి. నడుము భాగాన్ని పైకి లేపినప్పుడు ఆ యొక్క గొంతు ఏరియా మెడకి బాగా గట్టిగా తగిలేలాగా చూస్తూ ఉండాలి. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడలని దగ్గరగా తెచ్చేలాగా చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇక్కడ మన గొంతు ఏరియా కాంట్రాక్ట్ అవుతుంది. పృష్ఠభాగాలను కిందికి తీసుకెళ్ళి పాదాలని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ పైకి రండి. గొంతు ఏరియాని కాంట్రాక్ట్ చేస్తూ ఇక్కడ ఉండాలి. కిందికి వచ్చేయండి. ఈ ఆసనం చేసే ముందు మనము గోముఖాసనం లాంటి ఆసనాలని ప్రిపరేషన్గా వాడచ్చు. లేదా చేతులని తల వెనకాల తీసుకెళ్ళి ఇలా చెరో వైపు మన హస్తాలని పెట్టండి. మోచేతులని బాగా దగ్గరగా తెచ్చి మళ్ళీ మనము సేతుబంధాసనంలో పైకి వెళ్దాము. పృష్ఠభాగాలని పైకి లేపండి. గడ్డాన్ని ఇంకా దగ్గరికి తీసుకొని రండి. థ్రోట్లో ఎలా కాంట్రాక్షన్ అవుతుందో గమనిస్తూ ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండాలి. గొంతుతో పాటు నడుము భాగంలో కాళ్ళల్లో కూడా ఈ యొక్క ఆసనం బాగా పనిచేస్తుంది. కిందికి వచ్చేసి ఈరోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము. తల అగ్రభాగాన్ని అంటే పై భాగాన్ని తీసుకొని వచ్చి మనము మ్యాట్ పై పెట్టాలి. మన తల పై భాగము మ్యాట్కి తాకేలాగా ఆసనంలో పైకి వచ్చి హస్తాలని బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. మోచేతులని కొద్దిగా దగ్గరికి తెచ్చేసి ఇక్కడ అలానే ఉండాలి. ఇక్కడ గొంతు ఏరియాపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండండి. నడుములో అనిపిస్తుంది, తలలో అనిపిస్తుంది, కరెక్ట్. కానీ గొంతు ఏరియాపై మనము ఫోకస్ చేయాలి. కళ్ళని మూసివేసి గొంతు ఏరియాపై ఫోకస్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. కళ్ళని మూసివేయడము కొద్దిగా అడ్వాన్స్ పొజిషన్. హస్తాలని బాగా ప్రెస్ చేసి నెమ్మదిగా మనము ఆసనం నుంచి బయటికి రావాలి. బిగినర్ ప్రాక్టీషనర్స్ తలని ఇలా పైకి అని కిందికి రావాలి. అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్ నెమ్మదిగా తలని జారి కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆసనము ఒకసారి కాకుండా కనీసం 3 సార్లైనా చేయాలి. ఆసనంలో వెళ్ళి కొంత సమయం పాటు ఉండేలాగా చూస్తూ మనము చేతులని బాగా ప్రిపేర్ చేసుకొని ఈ ఆసనంలో వెళ్తే మంచిది. డాల్ఫిన్ పాస్చర్ని కూడా మనము వార్మప్ లాగా వాడితే చాలా మనకు ఇక్కడ హెల్ప్ అనేది ఉంటుంది. మళ్ళీ చేతులని ప్రెస్ చేసి ఆసనంలో వెళ్ళండి.
తల అగ్రభాగాన్ని మ్యాట్పై పెట్టి మ్యాట్తో తలకి సపోర్ట్ వచ్చేలాగా చూస్తూ చేతులను మాత్రం బాగా ప్రెస్ చేస్తూ ఈ యొక్క గొంతు ప్రదేశంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ మనము విశుద్ధ చక్రంని యాక్టివేట్ చేసేలాగా ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని మళ్ళీ ప్రెస్ చేసి తలని పైకి చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. ఇలా కొంత సమయం పాటు ఆసనంలో ఉండి బయటికి వచ్చిన తర్వాత మనము కౌంటర్ ఆసనాలని చేద్దాము. కౌంటర్ ఆసనాలకి మనము అపానాసనాన్ని యూస్ చేయాలి. అపానాసనంలో పొట్ట కండరాలపై తొడలని బిగించి మోకాలని ప్రెస్ చేయండి. ఇక్కడ తలని మ్యాట్పై పెట్టేసి గడ్డాన్ని మాత్రం గొంతుకి తాకేలాగా కిందికి కాంట్రాక్ట్ అయ్యేలాగా గొంతుని బాగా కాంట్రాక్ట్ చేయండి. అలా కాంట్రాక్ట్ చేయడం వలన మన విశుద్ధ చక్రంపై బాగా ప్రభావం పడుతుంది. ఆసనంలో వెళ్ళే ముందు మనము కాంట్రాక్ట్ చేసాము, ఆసనంలో ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసాము, మళ్ళీ ఇక్కడ ఆసనంలో వెళ్ళినప్పుడు ఆసనం బయటికి వచ్చి కౌంటర్ ఆసనంలో కాంట్రాక్ట్ చేస్తున్నాము. ఈ విధంగా గొంతు ఏరియాని మనము కాంట్రాక్ట్ ఇంకా రిలాక్సేషన్ చేయడం వలన ఈ యొక్క ప్రదేశంలో చాలా ప్రభావం పడుతుంది. ఈ యొక్క ప్రదేశంలో ఉండే అన్ని అవయవాలు బాగా పనిచేయడము, ఈ యొక్క ప్రదేశంలో ఉండే అవయవాలకి రక్త ప్రసరణ బాగా దొరకడము, ప్రాణవాయు ఇక్కడ రావడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కొంత సమయం పాటు ఉండి రిలాక్స్ అయిన తర్వాత 2 మోకాలని మనము కుడివైపు చేద్దాము. అలా కుడివైపు చేసి మెడని మాత్రం ఎడమ వైపు చేయాలి. అలా చేసి మనము మెడలో బాగా స్ట్రెచ్ వచ్చేలాగా చూడాలి. వీపులో వెన్నుముకలో స్ట్రెచ్ వస్తుంది, కానీ మనము ఆ మెడని ఇంకొద్దిగా ఎడమ వైపు తీసుకెళ్ళి బాగా స్ట్రెచ్ వచ్చేలాగా కాంట్రాక్ట్ అయ్యేలాగా చూడాలి. గొంతులో ఉండే ఆర్గన్స్కి బాగా స్ట్రెచ్ అయ్యేలాగా మనము చూస్తూ ఈ స్ట్రెచ్ని చేయాలి. కుడివైపు ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఎడమ వైపు కూడా ట్విస్ట్ చేయండి. 2 మోకాళ్ళని ఎడమ వైపు తీసుకెళ్తూ తలని కుడివైపు తీసుకెళ్తూ మనము ట్విస్ట్ చేసి కళ్ళని మూసివేసి ఇక్కడ కూడా కొంత సమయం పాటు రిలాక్సేషన్లో ఉండాలి. ఈ విధంగా 2 వైపులా ఆసనం చేసిన తర్వాత రిలాక్సేషన్ చేసిన తర్వాత మనము కాళ్ళని సూటిగా చేసి శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోతాము. ఈ అర్ధచక్రాసనాన్ని మీరందరూ ట్రై చేశారని నేను అనుకుంటున్నాను. మరి ఆసనం చేయడం వలన హెల్త్ కి ఎటువంటి బెనిఫిట్స్ లభిస్తాయి, గొంతుకు సంబంధించిన సమస్యలు కంట్రోల్లో ఎలా ఉంటాయో కృష్ణ గారి మాటల్లో విందాం. చక్రాసనంలో అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యేలాగా పనిచేస్తాయి. దాంట్లో మనము ఈరోజు ఫోకస్ చేసే చక్రం విశుద్ధి చక్రం. విశుద్ధ చక్రం బాగా పనిచేసినట్టు అయితే మన గొంతు ఏరియాలో ఉండే అన్ని ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి. అక్కడ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచడానికి ఏ ఏరియాలో అయితే మనం ఫోకస్ చేస్తున్నామో ఆ ఏరియాలో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా, ఆ ఏరియాలో ఆక్సిజన్ మాత్రం బాగా జరిగేలాగా చూస్తూ మనము ఎక్సర్సైజ్ జరిగేలాగా చూస్తూ మనము ఆసనాలను చేయాలి. గొంతు ఏరియాలో ఇక్కడ బాగా ప్రభావం పడేలాగా చూస్తూ మనము ఆసనాన్ని చేస్తే మనకు ఈ అర్ధచక్రాసనము చాలా మేలు చేస్తుంది. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో అర్ధచక్రాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.